ఫస్ట్లీ వీళ్ళు అసలుకి నాకు 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తారా? 1 నామినేషన్, 2 వీడు ఇప్పటివరకు నేను ఎంత మీకు తెలుసా అన్న నేను లోపల ఓకే అది చూస్తారు, అవే చూస్తారు అని అంటారు, అవే చూస్తారు. అది పక్క చూడాలి, టైంలో అవే కదన్నా చూడాలి. నేను 2 పాయింట్స్ ఉన్నా. నేను వీళ్ళందరూ అడిగాను తెలుసు, నాకు పని కావాలి ఒక్కళ్ళు పని లేదు, ఫ్రీగా పని చేయలేదు నాకు. నేను సొంతంగా ఏమైనా చిన్న చిన్న పని చేసినా నేను చేయని లేదు అసలు. లాస్ట్ క్యాప్టెన్ అడిగిన, క్యాప్టెన్ నాకు పని కావాలి, అట్లీస్ట్ ఏదైనా మానిటర్ చేంజ్ చేయాలంటే క్యాప్టెన్ అంటే ఈసారి నేను మానిటర్ చేంజ్ చేయను, అట్లీస్ట్ నా రూల్లో నేను చేంజ్ చేయను అది అని చెప్పింది. మీకు రోల్ ఇవ్వడానికి నేను కష్టపడింది. దానికి కూడా అందరు నో అన్నారు. ఆ రోల్కి శ్రీజ వచ్చి నేను చేస్తాను ఆ రోల్, డబుల్ రోల్ అయినా చేస్తాను మనీష్కి ఇవ్వనని మాట్లాడింది. అది ఎందుకు అట్లా అంతే కదా, అది ఈ రేంజ్ వరకు అయింది. నాకు వచ్చిన ఏ డ్యూటీస్ వచ్చినాయి నాకు సంచాలకు వచ్చింది, ఏ రేంజ్లో వేసాను చూస్తారు. నామినేషన్ ఇంకోటి చెప్పాను, ఫస్ట్ డే నామినేషన్ ఉండే, థర్డ్ డే నోటీస్ చేసిందా ఎవరు వచ్చింది మార్కు నాకు లేకుండా, నాకు ఫిల్టర్స్ లేవు, నాకు ధైర్యం ఉంది, వచ్చి పెట్టిన పాయింట్ నేనే మాట్లాడదాం అనుకున్నాను. కెప్టెన్ కదా, పెద్దండి కదా అనే ఉద్దేశంతో నేనే మమ్మీ నువ్వు చెప్పాను. మా మమ్మీది ఎలా ఉంటుందో తెలుసు కదా, టైంలో టైం అని తనది కూడా చెప్పేసి అలా చెప్పకూడదు. అందరూ ఒక మాట ఇది అందరి మాట అనేది. అందుకే నేను మధ్యలో దూరి ఇవి అని క్లారిటీ ఇచ్చాను.